Dear students, today we are going to know about wonderful opportunities after degree. Dear students, this is the PowerPoint prepared by all the Department of Commerce faculty members, and I am giving voice over. So that is the thing you have to understand. Students, now అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రాంత విద్యార్థులకు ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతోనే మన వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి సమాచారాన్ని సేకరించి ఈ వీడియో తయారు చేయడం జరుగుతున్నది. దయచేసి విద్యార్థులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆచరణలో పెట్టని అద్భుతమైన ఆలోచన కంటే ఆచరణలో పెట్టిన సాధారణ ఆలోచనే మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మీకు ఎన్ని ఆశయాలైనా ఉండొచ్చు, కానీ ఆచరణ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆచరణతో కూడిన మంచి ఆలోచన అద్భుత ఫలితాలను ఇస్తుందనే విషయం. ఓకే, సో మరొక విషయం ఏంటంటే ఈ పీపీటీలో తెలిపిన అవకాశాల గురించి తెలుసుకున్నాక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్ళి వాస్తవాలను తెలుసుకొని వారిని ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ కలిసి ఆయా కోర్సులకు సంబంధించిన విషయాలను తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాము. ప్లీజ్ ఎంక్వైర్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇన్స్టిట్యూట్ బై విజిటింగ్ వెబ్సైట్, కాంటాక్టింగ్ త్రూ ఫోన్ ఆర్ విజిటింగ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. కొన్ని వెబ్సైట్లు అడ్రస్ కూడా చేంజ్ అయి ఉండొచ్చు. మీరు ఆ ఇన్స్టిట్యూట్ పేరు కొడితే ఆటోమేటిక్ గా గూగుల్లో మనకు కొత్త వెబ్సైట్ అడ్రస్ కూడా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us గో వన్ బై వన్. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది పార్లమెంటులో చట్టం చేత ప్రారంభించబడింది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ లో ఎక్స్పర్ట్స్ ను తయారు చేస్తుంది. దీని యొక్క వెబ్సైట్ ICAI.org. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఇది కూడా పార్లమెంటు చేత ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. సిఎస్ కోర్స్ అంటే కంపెనీ సెక్రటరీ కోర్స్. ఒక కంపెనీని న్యాయబద్ధంగా చట్టాలకు అనుగుణంగా ఎట్లా నిర్వర్తించాలనే విషయాల్లో ఇది శిక్షణ ఇస్తుంది. దీని యొక్క వెబ్సైట్ ICSI.edu. ఇక ICWAI, దీన్నే ICMAI అని కూడా అంటాము. CMA కోర్సును ఇది శిక్షణ ఇస్తుంది. CMA కోర్సులో ఈ ఇన్స్టిట్యూట్ కూడా పార్లమెంటు చట్టం చేత ప్రారంభించబడింది, ఏర్పాటు చేయబడింది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లో శిక్షణ ఇస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఎక్స్పర్ట్స్ ను తయారు చేయడం. ఈ సంస్థ యొక్క వెబ్సైట్ ICMAI.in. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా, ఇది పార్లమెంట్ చేత ఏర్పాటు చేయబడింది. ఒక చట్టం ద్వారా యాక్చురీ కోర్సును అందిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీమా విధానాలు మరియు చాలా క్లిష్టమైన బీమా ప్రాజెక్టులు తయారు చేయడంలో లేదా ఒక పాలసీని తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ ను క్రియేట్ చేస్తుంది. బీమాకు సంబంధించిన లెక్కలన్నీ కూడా చేస్తుంది. అది ఇయర్లీ కాకుండా 2 years ఒకసారి మీరు టోటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ తెలియజేస్తారనే విషయం మీకు ఇన్సూరెన్స్ అకౌంట్ లో తెలిసే ఉంటుంది ఇప్పటికి. ఓకే, ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా. సో డియర్ స్టూడెంట్స్, మీరు యాక్చురీగా ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే actuariesindia.org ద్వారా డీటెయిల్ తెలుసుకొని మీరు యాక్చురీ కోర్స్ చేయొచ్చు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇది కూడా పార్లమెంటు లో చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ఇది శిక్షణ అందిస్తుంది. డియర్ స్టూడెంట్స్, మీరు డిగ్రీ అయిపోయిన బీకామ్, BA, BSc ఎవరైనా కావచ్చు, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ లకు మీరు అడ్మిషన్ కు అర్హులవుతారు. కాబట్టి డీటెయిల్స్ కోసం వెబ్సైట్ చూడాల్సిందిగా కోరుచున్నాను.
ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. డియర్ స్టూడెంట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ఐఎఫ్టి, ఎన్ఐడి ఇవి రెండు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ డిజైన్ కి సంబంధించి. సో ఇది జాతీయంగా ప్రామాణిక లేదా ప్రాముఖ్యత గల సంస్థగా పేరొందింది. మాస్టర్ ఆఫ్ డిజైన్ అనే కోర్సులో ఇది శిక్షణ అందిస్తుంది. వివరాలకు nid.edu కు మీరు వెళ్ళొచ్చు. ఇక హైదరాబాద్ లో ఉన్న సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తించబడింది. ఈ సంస్థ MBA ప్రోగ్రామ్స్ అందిస్తుంది. PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, PG డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్, PG డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, తర్వాత PG డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్ ipeindia.org. ఈ సంస్థ నాయకత్వానికి వ్యవస్థాపకత్వానికి చాలా పేరు పొందిన సంస్థ. ఇక NIPM కోల్కతాలో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మానవ వనరులను అత్యున్నతంగా ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ను, హ్యూమన్ ఎంపవర్మెంట్ మేనేజర్స్ ను ఇది తయారు చేస్తుంది. NIPM.in ద్వారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అనేది ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క చొరవతో ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ PG డిప్లొమా ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్ అనే ఒక MBA ప్రోగ్రామ్ అందిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ లోను, తర్వాత రీసెర్చ్, అనలిటిక్స్, బ్రోకింగ్ అండ్ కార్పొరేటరీ అడ్వైజరీలో నిపుణులు తయారు చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. వెబ్సైట్ కింద ఇచ్చాము, దాన్ని చూసి మీరు బ్రౌజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఇది భారతదేశ ప్రభుత్వం చేత నిధుల ద్వారా ప్రారంభించబడి ప్రమోట్ చేయబడుతున్నది. ఈ సంస్థ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ టీవీ అండ్ రేడియో, హిందీ అండ్ ఇంగ్లీష్ జర్నలిజంలో ఇది కోర్సులు అందిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అకాడమీ. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఇది శిక్షణ అందిస్తుంది. దాని యొక్క వెబ్సైట్ కింద ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. ఈ సంస్థలలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ అనే ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశంలో 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. MBA ప్రోగ్రామ్ కి సంబంధించి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ను ఈ ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అందిస్తాయి. సో డియర్ స్టూడెంట్స్, దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు చూడండి. ఇక మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సెసే MBA ప్రోగ్రామే. మరొక సంస్థ ఐమా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ కండక్ట్ చేసే మ్యాట్ మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇది MBA ప్రోగ్రామ్స్ కు దాదాపు 600 కాలేజీలో ప్రవేశాలకు ఈ యొక్క పరీక్ష యొక్క మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ వెబ్సైట్ ను కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే GMAT, గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్, విర్జీనియాలో ఉంది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ ను కండక్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 7,000 కోర్సులలో అడ్మిషన్ల కొరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంతో పాటుగా 2,300 మేనేజ్మెంట్ స్కూల్స్ లో, అంటే మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాల కొరకు ప్రపంచవ్యాప్తంగా ఇది కండక్ట్ చేస్తారు. దీని గురించి కూడా మీరు వెబ్సైట్ చూడాల్సిందిగా కోరుచున్నాము. అదొక్కటే కాకుండా మీరు విదేశాల్లో చదవాలనుకుంటే అమెరికా మరియు కెనడాలో TOEFL, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ అనే ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మీరు
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది యుఎస్ఏ కెనడాకు సంబంధించి జిఆర్ఈ. తర్వాత టోఫెల్ అనేది విదేశాల్లో మీరు చదవాలనుకుంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ అని ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే జిఆర్ఈ అనేది యుఎస్ఏ కెనడా కోసము. వెబ్సైట్ MBA.com లేదా GMAT.com వివరాల కోసం చూడాల్సిందిగా కోరుచున్నాం. ఇక AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడాను MBA ప్రోగ్రామ్స్ కోసం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది CMAT కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. AICTE అప్రూవ్ చేయబడిన మేనేజ్మెంట్ కాలేజీల్లో అడ్మిషన్ల కొరకు ఈ ఎగ్జామ్ అర్హతగా భావిస్తారు. దీని యొక్క వెబ్సైట్ cmat.nta.nic.in. ఇక అసోసియేషన్ ఆఫ్ ఆల్రెడీ ఇది మీకు చెప్పాను, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆత్మ ATMA ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ AIMA ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇది వేరు. తర్వాత AIMS అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇది వేరు. ఆత్మ అంటాము. ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ దాదాపు టాప్ 740 మేనేజ్మెంట్ స్కూల్స్ లో ప్రవేశాల కొరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. atmaims.com ఈ వెబ్సైట్ చూస్తే మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి. తర్వాత XLRI అంటే జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ జంషెద్పూర్ లో ఉంది. ఇది ఈ ఎగ్జామ్ యొక్క ప్రవేశ పరీక్ష మార్కులను 700 టాప్ 700 బిజినెస్ స్కూల్స్ పరిగణిస్తాయి. MBA మరియు లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ లో MBA ప్రోగ్రామ్స్ అందిస్తుంది. దీని యొక్క వివరాల కొరకు కింద వెబ్సైట్ ను సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత ఇంకా నోటిఫికేషన్ పడలేదు, త్వరలో పడొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. సూసెట్ అని sussetexam.in అనే వెబ్సైట్ ఉంది. 14 కేంద్ర 4 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఇంటర్మీడియట్ అర్హత ఉన్న విద్యార్థులకు, తర్వాత డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులకు UG మరియు PG ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రవేశ పరీక్షల కొరకు. MA, MCom, MSc, ఇంటగ్రేటెడ్ MSc, UG కోర్సెస్ అయిన BA హాన్స్, BSc హాన్స్, తర్వాత ఇంటగ్రేటెడ్ BA BEd, ఇంటగ్రేటెడ్ BA LLB ఇట్లా కోర్స్ అంటే ఒక్కసారి ప్రవేశం రాస్తే BA BEd చేయొచ్చు, లేదా BA LLB చేయొచ్చు, లేదా BA తో పాటు MSc MA కూడా చేయొచ్చు, BSc తో పాటు MSc కూడా చేయొచ్చు. వాటిని ఇంటగ్రేటెడ్ కోర్సెస్ అంటారు. ఇట్లాంటి అద్భుతమైన కోర్సెస్ అన్నిటికీ ఒకే ఒక పరీక్ష సూసెట్ ద్వారా మీకు ప్రవేశం ఉంటుంది. 14 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 4 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ కన్సోర్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ క్లాట్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇట్ ఈస్ ఎ నేషనల్ లెవెల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ 22 నేషనల్ లా యూనివర్సిటీస్. జాతీయ లా విశ్వవిద్యాలయాలు 22 ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ అన్ని చాలా ఫేమస్. ఆ యూనివర్సిటీల్లో ప్రవేశాల కొరకు LLB బ్యాచిలర్ ఆఫ్ లా, LLM బ్యాచిలర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ లా ఈ కోర్సెస్ లో అడ్మిషన్ కొరకు ఈ ఎగ్జామ్ అంటే మీరు లాయర్ కావాలనుకుంటే ఫ్యూచర్ లో, లేదంటే ఒక జడ్జిగా ఉండాలి, జడ్జిగా మీరు ప్రవేశ పరీక్ష ఎగ్జామ్ రాయాలంటే ఉద్యోగాల కోసం ఈ యూనివర్సిటీ క్లాట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసి ఈ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ లా యూనివర్సిటీస్ లో ప్రవేశం పొందితే మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇదొక ఆప్షన్ కూడా ఉంది మీకు. డియర్ స్టూడెంట్స్, ఇక స్టేట్ యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు. SK యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇట్లా ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఇలాంటి యూనివర్సిటీలో ప్రవేశాల కొరకు అవి వ్యక్తిగతంగా ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఓకేనా. స్టేట్ యూనివర్సిటీస్ కండక్ట్ ఇండిపెండెంట్లీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ దేర్ కోర్సెస్. బీకామ్ గ్రాడ్యుయేట్స్, బిఏ గ్రాడ్యుయేట్స్, బిఎస్సి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడాను ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ వీటిలో ప్రవేశాల కొరకు పరీక్షలు మనకు సింపుల్ గా మీకు 2 యూనివర్సిటీ వెబ్సైట్లు మాత్రమే ఇచ్చాము. SKU డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, SVU డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ .in ఈ వెబ్సైట్లు ఇచ్చాము. ప్రవేశాల కొరకు మీరు ఆ వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా కోరుచున్నాము. ఇవి రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలకు సంబంధించి. డియర్ స్టూడెంట్స్, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. అది పార్లమెంటు లో చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. డియర్ స్టూడెంట్స్, ఇది ఉన్నత విద్యను ఉర్దూ మీడియంలో ఎంకరేజ్ చేస్తుంది. ముస్లిం పిల్లలకు ఒక అద్భుతమైన వరం లాంటిది ఈ యూనివర్సిటీ. యూజీ, పీజీ, పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ లో అందిస్తుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు కూడా మీరు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టీ విద్యార్థులకు ఒక వరం. అడ్మిషన్ త్రూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ IGNTU. MSc, MSW, integrated MSc, integrated MBA, PG diploma in cyber security, tourism, computer applications లాంటి అద్భుతమైన కోర్సెస్ లో ప్రవేశాల కొరకు ఈ యూనివర్సిటీ ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో భాగంగా ఉంది. ఈ వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ అనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ప్రారంభించబడినది. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 2012. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయంగా ప్రాముఖ్యత గల సంస్థ. ఈ సంస్థ MSc కౌన్సిలింగ్ అండ్ సైకాలజీ, MA డెవలప్మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్, MA జెండర్ స్టడీస్, MA లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్, MA సోషల్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్, MSW యూత్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే కోర్సులను అందిస్తుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా డియర్ స్టూడెంట్స్, ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ MBA ప్రోగ్రామ్ కూడాను అందిస్తుంది. ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ లో ఈ కోర్సులో ప్రవేశం కొరకు మ్యాట్, క్యాట్, సిమాట్, గ్జాట్, జిమాట్, ఆత్మ అండ్ IGNTU కండక్ట్ చేసే సెట్ యొక్క మార్కులను కన్సిడర్ చేస్తూ ప్రవేశాలు ఇస్తారు. దీని గురించి కూడా మీరు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మరొక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఉంది. IITTM నెల్లూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం చేత దాని యొక్క చొరవతో ఇది ప్రారంభించబడినది. దీనిలో ప్రవేశాల కొరకు మ్యాట్, క్యాట్, సిమాట్, జాట్, జిమాట్, ఆత్మ అండ్ IGNTU CET ద్వారా ప్రవేశం కొరకు ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సులో MBA కోర్సులో ప్రవేశం కొరకు ఇది ఉన్నది, నెల్లూరులో ఉన్నది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ వంటలకు సంబంధించి అడ్మిషన్ త్రూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది తిరుపతిలో ఉన్నది. డియర్ స్టూడెంట్స్, ఇది ఒక అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించబడినది. ఇందులో మీకు వంటకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పిస్తారు. MBA ఉన్నది, BBA ఉన్నది, కల్నరీ ఆర్ట్స్. ఓకే స్టూడెంట్స్, BBAకి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, MBAకు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వెబ్సైట్ ICI.nic.in. డియర్ స్టూడెంట్స్, మీరు యోగాలో నిపుణులు కావాలనుకుంటే మరొక అద్భుతమైన సంస్థ బెంగళూరులో ఉన్నది. ఆ సంస్థే స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన యోగా యూనివర్సిటీ. మన ఇండియాలో యోగాకు సంబంధించిన ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్. ఓకే, మ్యాట్, క్యాట్, సిమాట్ యొక్క ప్రవేశ పరీక్షల మార్కులు కూడాను దీనికి కన్సిడర్ చేస్తారు.
ఇండియన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో MBA ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. దాంతో పాటుగా అద్భుతమైన PG డిప్లొమా కోర్సెస్ కూడా అందిస్తుంది. 10th అయిన వాళ్ళు కూడాను విత్ ఇన్ 3 years లోనే నెలకు 25,000 నుంచి 40,000 జీతం సంపాదించే అద్భుతమైన డిప్లొమా కోర్సెస్ ఇక్కడ చేయవచ్చు. 10th అయిన విద్యార్థులకు, ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ఈ విషయాలు తెలియజేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని యొక్క వెబ్సైట్ అక్కడ ఉన్నది, మీరు చూసి జాగ్రత్తగా వెబ్సైట్ ను పరిశీలించండి. అదే విధంగా డియర్ స్టూడెంట్స్, మన స్టేట్ లో APSE ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, AP LASET, AP ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, AP ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత AP ICET కండక్ట్ చేస్తాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. మీరందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం దీని గురించి మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరొక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దీనికి అర్హత CAT, MAT, ఆత్మా, ZAT, CMAT యొక్క స్కోర్లు. దాని యొక్క వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరు ఆంగ్లంలో ఎక్స్పర్ట్స్ కావాలనుకుంటే ఒక అద్భుతమైన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది, IFLU అంటారు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇది UG మరియు PG ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజ్ లో అందిస్తాయి. వెబ్సైట్ fluuniversity.ac.in. ఇందులో మా మిత్రురాలు చిన్నాదేవి అని ఇప్పుడు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. దయచేసి మీరు ఈ యూనివర్సిటీ యొక్క వివరాలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. డియర్ స్టూడెంట్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అనేది అద్భుతమైన ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ లో ఎక్స్పర్ట్స్ ను తయారు చేస్తుంది. PG డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్స్ ఒకటి అందిస్తుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, మరొక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇది MBA ప్రోగ్రామ్ అందిస్తుంది ఫారిన్ ట్రేడ్ లో. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉంది ఈ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. డియర్ స్టూడెంట్స్, దీంతో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఓకే, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మీరందరూ కూడా ఎలిజిబులే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకటి ఆల్రెడీ మీకు పంపించాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చింది. ఈ యూనివర్సిటీని కూడాను చూడండి. దాంతో పాటుగా ఢిల్లీలో మరొక అద్భుతమైన యూనివర్సిటీ ఉంది, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అత్యంత గొప్ప మేధావులంతా ఇక్కడ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ వెబ్సైట్ తప్పకుండా మీరు సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను. డియర్ స్టూడెంట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ వారు కండక్ట్ చేస్తారు. హ్యుమానిటీ కోర్సెస్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఇది 2 మేజర్ స్ట్రీమ్స్ లో డెవలప్మెంట్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ స్టడీస్ లో ప్రవేశాల కొరకు IIT మెడ్రాస్ వారు ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా మీరు చూడాల్సిందిగా కోరుచున్నాను. దాంతో పాటుగా డియర్ స్టూడెంట్స్, ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ అంటే ఓడరేవులు లేదా మొత్తం హార్బర్ రిలేటెడ్, షిప్పింగ్ రిలేటెడ్ సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే ఒక అద్భుతమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ క్యాంపస్లు చెన్నై, నేవీ ముంబై పోర్ట్, కోల్కతా, విశాఖపట్నంలో ఉన్నాయి. దీనికి అఫిలియేటెడ్ గా మరొక 20 ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. ఇవి ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ అండ్ పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్. మీరు సముద్రాలలో ప్రయాణం చేస్తూ లాజిస్టిక్స్, ప్రయాణానికి సంబంధించిన లాజిస్టిక్స్ లో మీరు ఎక్స్పర్ట్స్ కావాలనుకుంటే మీరు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ద్వారా MBA చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చాము, దయచేసి మీరంతా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, ఒక అటానమస్ బాడీ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీరు సొంతంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే ధీరుభాయ్ అంబానీ కేవలం 20,000తో
లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడో అదే విధంగా మీకై మీరు సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఒక అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. కానీ దానికంటే ముందు వ్యవస్థాపక నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి. అలాంటి వ్యవస్థాపక నైపుణ్యాలు ఇచ్చే ఒక అద్భుతమైన సంస్థ ఉంది. డిప్లొమా ఇన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక కోర్సును అందిస్తుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ బెంగళూరులో రీజనల్ ఆఫీస్ ఉంది. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చాము. దయచేసి దీన్ని కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డియర్ స్టూడెంట్స్, మరొక వ్యవస్థాపక శిక్షణ ఇచ్చే మరొక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. డియర్ స్టూడెంట్స్, reliable statistics shows that 95% of the startups collapse within 1 year. Of the remaining 98% collapse within 3 years. It means only 2% of the startups survive. Dear students, ఏ కొత్త సంస్థ స్టార్ట్ అయినా 95% సంస్థలన్నీ కూడాను ఒక ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే కొలాప్స్ అయిపోతాయి. అదే మరికొన్ని 98% ఒక విత్ ఇన్ 3 years లో కొలాప్స్ అవుతాయి. కేవలం 2% మాత్రమే సర్వైవ్ అవుతాయి. కాబట్టి మీరు ఒక సంస్థను స్థాపించి దాన్ని కంటిన్యూగా కొనసాగించాలి అంటే వ్యవస్థాపక నైపుణ్యాలు అవసరం అవుతాయి. అలాంటి వ్యవస్థాపక నైపుణ్యాలు అందించే సంస్థ IIEMT. ఆ వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మీకు సినిమాలంటే పిచ్చి, మీకు డైరెక్షన్ అంటే పిచ్చి, నటించాలంటే పిచ్చి, మీకు ఒక అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉంటే సినిమా రంగం సంబంధించి రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అనే ఒక హైదరాబాద్ లో రాఫ్ట్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, స్క్రీన్ రైటింగ్, డిజిటల్ సినిమాటోగ్రఫీ అనే ఈ కోర్సులలో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మీకు ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ సంస్థ యొక్క వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే డియర్ స్టూడెంట్స్, మరొక సంస్థ జన శిక్షణ సంస్థాన్ అనంతపూర్ లో కూడా ఉంది. షార్ట్ టర్మ్ కోర్సెస్ మీరు చేసి మీరే సొంతంగా ఒక చిన్న కుటీర పరిశ్రమ లేకపోతే స్వయం ఉపాధి చిన్న వ్యాపార సంస్థ లేదా చిన్న షాప్ పెట్టుకోవడానికి సంబంధించిన శిక్షణలు అందిస్తుంది. అనంతపూర్ లోనే ఉంది. ఓకేనా? ఈమెయిల్ కూడా ఇక్కడ ఇచ్చాము. jss.gov.in అనే వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. తర్వాత మరొక సంస్థ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది యువతకు కావలసిన, ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు అందించడంలో ఇది ముందున్నది. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎన్నో సంస్థలు అఫిలియేటెడ్ గా ఇస్తున్నాయి. దీని గురించి కూడా మీరు వెబ్సైట్ చూడాల్సిందిగా కోరుచున్నాను. అదే విధంగా స్టూడెంట్స్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC అనే సంస్థ PMKVY, PMKK, ఉడాన్ ఇంటర్నేషనల్ స్కిల్ ట్రైనింగ్, టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వివిధ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ అందిస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ లో ఉన్నది. ఈ సంస్థ ఎన్నో అంశాలకు సంబంధించి శిక్షణ ఇస్తుంది. భవిష్యత్తులో మీరు వ్యవస్థాపకులుగా కావాలనుకుంటే అలాంటి భావి వ్యవస్థాపకుల కోసం శిక్షణ ఇస్తుంది. దాంతో పాటు 5 రకాల ప్రోగ్రామ్స్ ఇస్తుంది. ఈ వెబ్సైట్ కూడా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇవి ప్రోగ్రామ్స్. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్. దయచేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీరు ఒకసారి వీడియో ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. వీడియోని చూసిన తర్వాత ప్రతి వెబ్సైట్ కి వెళ్ళి మీ అభిరుచి తగ్గట్టుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు కెరీర్ ఎంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరు డబ్బు సంపాదించడానికైతే మాత్రం ఆ లక్ష్యంతో మాత్రం పని చేయొద్దండి. జీవితాంతం ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ పనిలో ఆ వృత్తి ఎంచుకుంటే మంచిది. కాబట్టి మీకు ఎన్నో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ లో మీకు ఇష్టమైనది జీవితాంతం ప్రతిరోజు మార్నింగ్ లేస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఏ పని అయితే చేస్తారో ఆ పనికి సంబంధించిన కోర్సు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు టీచింగ్ అంటే ప్రాణం.
టీచింగ్ అంటే ప్రాణం కాబట్టి నేను చెప్తూ ఉంటే నాకు కష్టం అనిపించదు, బాధ అనిపించదు, చాలా సంతోషంగా చేస్తాను టీచింగ్ అనేది. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, మీకు నటించడం అంటే ఇంట్రెస్ట్, లేదా డైరెక్షన్ చేయడం అంటే ఇంట్రెస్ట్, లేదా వ్యాపారం చేయడం అంటే ఇంట్రెస్ట్. ఇట్లాంటి ఒక్కొరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొరికి ఒక అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచి తగ్గట్టుగానే మీ కెరీర్ ఎంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎంతో ఓపిక విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను డియర్ స్టూడెంట్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.